సీఎం రేవంత్ రెడ్డి దళిత నేత అయిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను అవమానించారా? రెడ్డి మంత్రులు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా ప్రవర్తించారా అంటే అవుననే మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అధికార పక్షం దళిత ఉప ముఖ్యమంత్రి విషయంలోనే ఇలా ప్రవర్తిస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ నేతల విమర్శలకు కారణం ఏంటి? అసలేం జరిగింది? యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన ఓ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది. సీఎం హోదాలో ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి యాదాద్రికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మరో మంత్రి కొండా సురేఖ వెళ్లారు. అయితే పూజల సందర్భంగా సీఎంతో పాటు ఉత్తమ్, కోమటిరెడ్డి పైన కూర్చుంటే డిప్యూటీ సీఎం కాస్త కిందికి ఉన్న ఆసనంపై కూర్చున్నారు. సీఎం దంపతుల పక్కన కూర్చోవలసిన డిప్యూటీ సీఎం బట్టి చివరన కూర్చోవటం, అది కూడా సమానంగా ఉన్న ఆసనంపైన కాకుండా కాస్త కిందికి ఉన్న ఆసనంపై కూర్చోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. రెడ్డి నాయకుల దగ్గర ఒక ఎస్సీ బిడ్డను క్రింద కూర్చోబెట్టారని మండిపడ్డారు. సాక్షాత్తు దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలని బాల్క సుమన్ ప్రశ్నించారు. ప్రభుత్వ యార్డ్స్ లో భట్టి ఫోటోను పక్కన పెట్టారని అన్నారు. యాదాద్రిలో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని సుమన్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు చాలా దుర్మార్గం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి గారి దంపతులు, ముఖ్యమంత్రి గారి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళు పైన కూర్చున్నారు. వీళ్ళ కాళ్ళ దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దళిత వర్గాలకు చెందినటువంటి బిడ్డ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బట్టి విక్రమార్క గారు వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి సందర్భం. అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి, వారు కూడా వీళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళు పైన కూర్చుంటారు. రేవంత్ రెడ్డి దంపతులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలహీన వర్గాలకు చెందినటువంటి కొండా సురేఖను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుంటారు. దళిత వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క గారిని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుండబెట్టుకుని వల్ల యావత్ దళిత జాతిని, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ జాతిని అవమానించారు. వెంటనే ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా, ఈ జరిగినటువంటి మీరు చేస్తున్నటువంటి మీ ఆచరణ ఇదంతా కూడా ఇవాళ దళిత జాతి, అదేవిధంగా బహుజన జాతి, బడుగు బలైన వర్గాల ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేవుని చెంతనే, దేవుని ముందరనే ఈ రకంగా మా దళితులకు, బలహీన వర్గాలకు అవమానం జరిగితే మా ఆత్మగౌరవం దెబ్బతింటే ఎక్కడికి పోయి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి? డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. యాదాద్రి ఆలయం సాక్షిగా వాళ్లను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతి పత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడికి వినతి పత్రం ఇచ్చారని రేవంత్ అవమానించారని ఫైర్ అయ్యారు. అప్పుడు ఓపిక పట్టామన్నారు. ఇక ఇప్పుడు సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడైన భట్టిని రేవంత్ అవమానించారన్నారు కవిత. యాదగిరిగుట్టలో జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపించింది. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ పెద్ద పీటలు వేసుకొని పైన కూర్చొని మరి బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కొండా సురేఖమ్మ గారిని కింద స్థానాల్లో కూర్చోబెట్టడం అన్నది చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇది డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి అయితే కాదు. నిజంగా ఒకవేళ అక్కడ అట్లాంటి అవకాశం లేకుండా ఉంటే ముఖ్యమంత్రి గారే నిలబడి ప్రసాదం తీసుకున్నా బాగానే ఉంటుండే, లేదంటే అందరూ నిలబడి తీసుకున్నా బాగుండేది. కానీ ఇది మాత్రం చూడడానికి చాలా బాధాకరంగా, హృదయ విదారకంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటెనుకొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణం ఏందన్నది అర్థమవుతా ఉన్నది. మేము అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ప్రసాద్ గారికి, స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఒక దళితుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినామని అవహేళన చేసినటువంటి ఆనాడే మాట్లాడదామని మేము అనుకున్నాం. కానీ స్పీకర్ గారిని కులంతో సంబోధించడం ఎందుకు అని వదిలేసినాం.
అది మీ విఘ్నత, మీ యొక్క ప్రవర్తన అని వదిలేసినాం. కానీ అది రోజు రోజుకు అన్ని రంగాల్లో బయటపడతా ఉంది. ఇది తెలంగాణ సమాజానికి పెద్దన్న హోదాలో ఉన్నటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ బాలేదు. తప్పకుండా దీన్ని సవరించుకొని విక్రమార్క గారికి, సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అటు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఐటీ సెల్ వీడియోను షేర్ చేసింది. ఇదేం పద్ధతి రేవంత్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించింది. రెడ్డి నేతలు ఎస్సీ బిడ్డను అవమానించారంటూ మండిపడింది. దాంతో ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తోందోనన్న చర్చ జరుగుతోంది.